స్కూల్ బస్ అంత పొడవున్న పాము మీ కళ్ళ ముందు ఉంటే ఎలా ఉంటుంది? లేదా కేవలం 2 చుక్కల విషంతో 100 మందిని చంపే పాము మీ ఇంటి పక్కనే ఉంటే? ఇది భయపెట్టే మాటలు కావు, ప్రకృతిలో దాగి ఉన్న సత్యాలు. ఇప్పటి వరకు మనం చూసిన ఏ పాముల కంటే అయినా ఇవి 100 రెట్లు ప్రమాదకరమైనవి. 6 కోట్ల ఏళ్ల క్రితం భూమిని ఏలిన టైటానోబోవా నుంచి నేడు మన గ్రామీణ ప్రాంతాల్లో మరణ శాసనం రాస్తున్న సాస్కెలిడ్ వైపర్ వరకు ఈ 10 సర్పాల రహస్యాలు తెలిస్తే మీరు పాములను చూసే కోణమే మారిపోతుంది. రండి ఆ భయంకరమైన పాముల ప్రపంచంలోకి వెళ్ళిపోదాం. అయితే అంతకంటే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. నంబర్ 1, టైటానోబోవా. మొదటిది టైటానోబోవా. 6 కోట్ల ఏళ్ల క్రితం కొలంబియా వర్షారణ్యాల్లో ఇది ఒక రారాజు. 42 నుంచి 50 అడుగుల పొడవు, 10,000 కిలోల బరువు ఉండేది. ఇది 2009లో దీని శిలాజాలు బయటపడినప్పుడు ప్రపంచం దిగ్భ్రాంతికి గురైంది. ఇది అప్పట్లో పెద్ద పెద్ద మొసళ్లను, భారీ తాబేళ్లను వేటాడేది. దీనికి విషం లేదు, కానీ దీని కండరాల శక్తి ఎంతంటే 12,500 పౌండ్ల ఒత్తిడితో ఏ జీవినైనా క్షణాల్లో నలిపివేస్తుంది. భూమి వేడిగా ఉన్నప్పుడు ఇది బాగా పెరిగింది, కానీ వాతావరణం చల్లబడటంతో పూర్తిగా అంతరించిపోయింది. ఇక రెండవది వాసుకి ఇండికస్. 2024లో మన భారతదేశంలోని గుజరాత్ బొగ్గు గనుల్లో శాస్త్రవేత్తలు కనుగొన్న అద్భుతం ఇది. ఐఐటి రూర్కీ బృందం దీని వెన్నెముకలను సేకరించి ఇది 50 అడుగుల భారీ పాము అని నిరూపించారు. హిందూ పురాణాల్లోని సర్పదేవుడు వాసుకి పేరు మీదుగానే దీనికి ఆ పేరు పెట్టారు. అప్పట్లో మన దేశంలో తిమింగలాలు, షార్కులు ఉండేవని, వాటిని ఇది వేటాడేదని తేలింది. భారతదేశ చరిత్ర ఎంత లోతైందో ఈ శిలాజాలు నిరూపిస్తున్నాయి. జైగాంటోఫిస్ గాడ్సిని 100 ఏళ్లకు పైగా ప్రపంచంలోనే అత్యంత పెద్ద పాముగా ఇది రికార్డ్ సృష్టించింది. ఈ పాము సుమారు 35 అడుగుల పొడవు వరకు పెరిగేది. 4 కోట్ల ఏళ్ల క్రితం ఉత్తరాఫ్రికాలో ఇది ఉండేది. ఇది మోయిథేరియం అనే జీవులను వేటాడేది. దీని వేట తీరు చాలా భయంకరంగా ఉండేది. గంటల కొద్దీ ఓపికగా ఎదురు చూసి దాడి చేసేది. ఫాలియోఫిస్ కొలాసస్. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సముద్రపు పాము. 40 అడుగుల పొడవుతో సముద్రాల్లో తిరిగేది. 2021లో శాస్త్రవేత్తలు దీనిని 3D మోడల్స్ లో తయారు చేసి ఇది చిన్నపాటి తిమింగలాలను కూడా వేటాడేది అని తేల్చారు. మాలి, ఈజిప్ట్, మొరాకో వంటి ప్రాంతాల్లో దీని శిలాజాలు దొరికాయి. దీని వెన్నెముకలు అప్పటి ఇతర జలచరాల కంటే కూడా చాలా బలంగా ఉండేవి. ఇండ్లాండ్ తైపాన్. 5వది ఇండ్లాండ్ తైపాన్. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన భూపాము ఇది. దీని విషం కోబ్రా కంటే కూడా సుమారు 50 రెట్లు శక్తివంతమైంది. ఒక్క కాటుతో 100 మందిని చంపేంత విషం దీని సొంతం. ఇందులోని విష పదార్థాలు నరాలు, కండరాల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అయితే ఇది చాలా సిగ్గర్ స్వభావం కలిగి ఉండడంతో మనుషులకు చాలా దూరంగా ఉంటుంది. ఆస్ట్రేలియాలోని వరద మైదానాల్లో ఇది నివసిస్తుంది. బ్లాక్ మాంబా. 6వది ఆఫ్రికాలోని నల్లటి భయం బ్లాక్ మాంబా. ఇది కేవలం 2 చుక్కల విషంతో మనిషిని చంపేస్తుంది. గంటకు 19 కిలోమీటర్ల వేగంతో పరిగెత్తుతూ ఒకేసారి పదే కాటు వేస్తుంది. ఇది చాలా దూకుడుగా ఉంటుంది. ప్రమాదం అనిపిస్తే భయపడకుండా ఎదురు దాడికి దిగుతుంది. దీని విషం న్యూరోటాక్సిక్. ఇది గుండెను ఆపేస్తుంది. ఇక కింగ్ కోబ్రా. 7వది సర్పాల రాజు కింగ్ కోబ్రా. 18 అడుగుల పొడవు ఉండే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద విషపూరిత పాము. ఇది ఇతర పాములను తిని బ్రతికే ఓఫియోఫాగస్ జాతి. ఇది చాలా తెలివైంది. ఇది ప్రమాదం అనిపించినప్పుడు కొన్నిసార్లు విషాన్ని వదలకుండా డ్రైబైట్ కూడా చేస్తుంది. విషాన్ని తయారు చేయడానికి శరీరానికి శక్తి అవసరం కాబట్టి కేవలం హెచ్చరించడానికి మాత్రమే ఇది అలా చేస్తుంది. అయితే అవసరమైతే ఒక్క కాటులోనే ఒక ఏనుగును కూడా చంపగలదు. ఇది కోస్టల్ తైపాన్. 8వది కోస్టల్ తైపాన్. ఇది చాలా ప్రత్యేకమైంది ఎందుకంటే ఇది జనాభా ఎక్కువగా ఉండే చోట్లే తిరుగుతుంది. దీని కాటు అంటే మృత్యువుతో సమానం. 30 నిమిషాల్లో ప్రాణాలు తీయగలదు. రక్త ప్రసరణ వ్యవస్థను, నాడీ వ్యవస్థను ఇది ఒకేసారి దెబ్బతీస్తుంది. యాంటీవెనం లేని రోజుల్లో ఇది 100 మందిని బలి తీసుకుంది. ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్. ఇక 9వది ఈస్టర్న్ బ్రౌన్ స్నేక్. ఆస్ట్రేలియాలో మరణాలకు ప్రధాన కారణం ఇదే. 15 నిమిషాల్లో ప్రాణాలు తీసేయగలదు. ఇది సిటీలలో, తోటల్లో తిరుగుతుంది కాబట్టి ప్రమాదం ఎక్కువ. మనుషులు దీనిని చంపడానికి ప్రయత్నించినప్పుడు అత్యంత వేగంగా దాడి చేస్తుంది. దీని విషం చాలా వేగంగా పనిచేస్తుంది.
10వది సాస్కేల్డ్ వైపర్. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక పాము కాటు మరణాలకు కారణం ఇదే. పరిమాణంలో చిన్నదైన రాత్రిపూట చాలా చురుగ్గా ఉంటుంది. ప్రమాదం అనిపిస్తే తన పొలుసులను రుద్దుకుని రంపం లాంటి శబ్దం చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో చికిత్స ఆలస్యం కావడంతో వేలాది మంది చనిపోతున్నారు. దీని విషం తీవ్రమైన అంతర్గత రక్తస్రావానికి దారితీస్తుంది. వీటినన్నింటినీ చూస్తుంటే ప్రకృతి ఎంత విచిత్రమైందో అని అనిపిస్తుంది. అయితే ఈ 10 పాముల్లో మీకు అత్యంత భయంకరంగా అనిపించిన పాము ఏదో కమెంట్ లో చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ గా అనిపించింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. అండ్ ముఖ్యంగా మన ఆలిఫాక్ట్స్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన వచ్చే బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి.